కడప లోక్సభ స్థానం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేస్తారా? కడప నాయకులతో షర్మిల కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ స్థితిగతులు ఎలా ఉన్నాయి, గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనే అంశాలపై షర్మిల మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు కడప నుంచి షర్మిల బరిలోకి దిగాలని కాంగ్రెస్ నాయకులంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఇక కడప సీటు పైన ఉత్కంఠ కొనసాగుతుంది. షర్మిల పోటీ చేస్తారా? కాంగ్రెస్ కార్యకర్తలందరూ కోరుకుంటున్నటువంటి డిమాండ్ నెరవేరుతుందా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమనుకుంటున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నరాజ్, కొద్దిసేపటి క్రితమే అయితే షర్మిల కూడా ఈ కడప జిల్లాకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా మా సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కొనసాగుతుంది. అయితే ప్రధానంగా కడప ఎంపీకి సంబంధించిన అభిప్రాయాలను స్వీకరిస్తూనే ఉంది. ఏదైతే నేతలందరూ కూడా ముక్త కంఠంతో షర్మిల రెడ్డికి సంబంధించి వైఎస్ షర్మిల కంపల్సరీగా కడప ఎంపీగా పోటీ చేస్తుండే బాగుంటుందంటూ కూడా అభిప్రాయానికి కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అధిష్టానం కూడా సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం కూడా కడప ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందనే విషయాన్ని షర్మిల ముందు ఉంచడం జరిగింది. దానికి సంబంధించి ఆ నిర్ణయం తీసుకోకముందే ఈ ఏదైతే స్థితిగతులు ఆ పార్టీకి అక్కడ సంబంధించి పార్టీ ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి, కడప జిల్లాకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్థితిగతులు ఉన్నాయనే అంశాలపై కూడా ప్రధానంగా ఆమె ఫోకస్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఆమె ఇప్పటికే అధిష్టానం నిర్ణయం మేరకు ఆమె కంపల్సరీగా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఆమెకు సంబంధించి ఈరోజు ఆ కడప జిల్లా నేతలకు సంబంధించిన ముఖ్య నేతలు, సీనియర్ నేతలతో పాటు అక్కడ జిల్లాలో ఉన్న ఎవరైతే నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు ఉన్నారో ఇన్ఛార్జీలందరితో కూడా సమావేశం కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరి అభిప్రాయాన్ని కూడా ఆమె స్వీకరిస్తూ ఉన్నారు. ఈ సంబంధించి కడప జిల్లాలో ఎలాంటి ప్రభావం పార్టీ చూపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఎక్కువగా కూడా కడప జిల్లా ఇదిగా ఉంటుంది, ఎక్కువగా కూడా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది, వైఎస్ఆర్ కుటుంబానికి ఎక్కువగా అనుబంధం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కూడా ఇప్పటికే అధికారంలో ఉంటున్న నేపథ్యంలో కూడా ఈ ప్రభావం ఎంతవరకు ఉంది కాంగ్రెస్ పార్టీలో? గతంలో ఆమె అయితే తన తండ్రి ముఖ్యమంత్రిగా అక్కడి నుంచి గెలుపొంది ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో దాని తర్వాత ఈమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది కాబట్టి కంపల్సరీగా ఆ ఇంపాక్ట్ ఎంత ఉండిద్ది అనే దాని మీద కూడా పూర్తిగా ఫోకస్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దాని నేపథ్యంలోనే ఇదంతా కూడా రివ్యూకు సంబంధించిన కూడా చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆమె ప్రధానంగా ఆ పోటీ అభ్యర్థానికి సంబంధించి అధినాయకత్వం చెప్పింది కాబట్టి కంపల్సరీగా ఎలాంటి స్థితిగతులు ఉంటాయి, పోటీ చేస్తే ఎలాంటి ప్రభావం చూపిస్తాం అనే దానిపైన కూడా పూర్తిగా ఆమె డీటెయిల్స్ క్లియర్గా తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అక్కడ కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేయబోతున్నారు కాబట్టి కంపల్సరీగా అక్కడ బలమైన అభ్యర్థి ఉండాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్ర అధ్యక్షురాలకు సంబంధించి షర్మిలని డైరెక్ట్గా దింపాలని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆమె ఆ పార్టీకి సంబంధించిన స్థితిగతులు అన్నిటిపైన కూడా సుదీర్ఘంగా అయితే నేతలకు ఒక్కొక్కరు ఒంటరిగా సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు స్వీకరిస్తున్న పరిస్థితి జరుగుతుంది. రైట్ మల్లికార్జున్, నిజంగా ఒకవేళ షర్మిల కనుక అక్కడ పోటీలోకి దిగితే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉంది? కంపల్సరీగా అక్కడ టైట్ ఫైట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్కి సంబంధించి ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఇటు కడపకు సంబంధించి ఫుల్ యాక్టివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. జిల్లా మొత్తం ప్రభావితం చేసే నేతలు ఎక్కువగా ఉంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కడపకు సంబంధించి పోయినసారి కూడా 2019లో కూడా ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మొత్తం మన కడప జిల్లాకు మొత్తం కూడా క్లీన్ స్విప్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్న ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంపాక్ట్ కంపల్సరీగా ఆ పార్టీకి సంబంధించి ఓన్ చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు ఆమె పార్టీతో విభేదించి కాంగ్రెస్ పార్టీ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చనిపోయిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే చనిపోవడం జరిగింది. ఆమె తిరిగి ఆమె కాంగ్రెస్ గూటికి రావడం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీ కంపల్సరీగా ఇది రాజశేఖర రెడ్డి పార్టీగా ఇది ఉంటుంది, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓన్ అనే దాని మీద పూర్తిగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఆమె చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఆ కడప జిల్లాకి సంబంధించి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీకి అనేది కొంచెం ఆమె అయితే అవగాహన చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాజశేఖర రెడ్డిని అన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పేరుతో కూడా పార్టీని స్థాపించి ఇప్పటికే అక్కడున్న నియోజకవర్గాలు మొత్తం కూడా పూర్తిగా కూడా ఆయన ఆ పార్టీకి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ కైవసం చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు అన్న చెల్లెల మధ్య జరిగే కడప యుద్ధంతోనే మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆమె కడప ఎంపీగా కంపల్సరీగా ఆమెను బరిలో దించాలంటూ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎంతవరకు ఓటు బ్యాంక్ అనేది సాధించగలుగుతాము, గెలుపోవటంలో ఎట్లా ఉంటాయి అనే దాని మీద కూడా ప్రధానంగా ఆమె ఫోకస్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఫోకస్కి సంబంధించి అసలు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి స్థితిగతులు ఉన్నాయంటే ఇటు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ పెట్టుకోవడం, తర్వాత ఓటు బ్యాంక్ అంతా అటుతరలు వెళ్ళిపోవడంతో కూడా అంతేకాకుండా 2019 ఎన్నికల్లో ఇటు అన్నా చెల్లెల
వీళ్ళిద్దరూ కలిసి ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో రాజశేఖర రెడ్డికి సంబంధించిన మొత్తం ఓట్ బ్యాంక్ అంతా కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చేరడం జరిగింది. తర్వాత చెల్లి విడిగా కాంగ్రెస్ పార్టీకి రావడంతో కూడా ఓట్ బ్యాంక్ ఏమన్నా చీరుతుందా, ఎంతవరకు ప్రభావితం అవుతుందనే విషయాలపైన కూడా సుదీర్ఘంగా నేతలకు సంబంధించిన అభిప్రాయాలు కూడా తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కంపల్సరీగా కడప ఏదైతే పార్లమెంట్కి సంబంధించి కొంత టైట్ ఫైట్ అయితే ఉండే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. నాగరాజ్, మల్లికార్జున ఒక విషయం చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏం కాదనుకున్నా ఓల్డ్ కాంగ్రెసే. సో ఇప్పుడు షర్మిల మళ్ళీ అక్కడి నుంచి కనుక పోటీ చేస్తే ఆ ఓట్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? కంపల్సరీగా ఓట్ అనేది షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించి కడప జిల్లా అనేది పూర్తిగా ఓన్ చేసుకునే జిల్లా అది. రాజశేఖర రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేసినప్పటికీ కడప జిల్లా నుంచి కంపల్సరీగా ఆ కుటుంబం నుంచే ఎంపీగా కూడా పోటీ చేస్తూ ఉంటారు. గతం 2014 విషయంలో కావచ్చు, 2019లో కూడా ఆ కుటుంబం నుంచే ఇటు ఎంపీగా అవినాష్ కానీ ఇట్లు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి కానీ పోటీ చేయడం కానీ కూడా మనం చూసుకోవచ్చు. 2014 విషయం కానీ 2019 విషయంలో కూడా అక్కడే ఆ కుటుంబమే కవిసం చేసుకునే విషయం కూడా ఉంది. ఎందుకంటే 2024 వచ్చేసరికి ఇటు అన్న నుంచి విభేదించిన షర్మిల ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడంతో కంపల్సరీగా ఓటు బ్యాంక్ అనేది ఫ్లిప్ అయ్యే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మల్లికార్జున్, మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అఫీషియల్ గా ఒక ప్రకటన ఏమొచ్చే అవకాశం ఉందా? అంటే ప్రకటన అయితే ఇవాళైతే చెప్పే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కంపల్సరీగా అక్కడి నుంచి సూచనలు ఇస్తుంది, అక్కడి నుంచే ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్పుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కంపల్సరీగా షర్మిల కూడా ఇక్కడి నుంచి చెప్పే అవకాశం ఉండకపోవచ్చు, ప్రకటించే అవకాశం ఉండకపోవచ్చు. కంపల్సరీగా అధినాయకత్వం నుంచి ఏదైతే లిస్టు వచ్చిన తర్వాత ధృవీకరించే పరిస్థితి కూడా అధికార ప్రకటన ఉండే పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. సమాధానాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే కడపలో పోటీ చేస్తారని సై అంటున్నారా, లేదా కాంగ్రెస్ అధిష్టానం ఇస్తే ఏంటి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే నాగరాజు ఆమె క్లియర్గా కూడా చెప్తా ఉంది, నేనైనా ఎవరైనా ఏ కార్యకర్తనైనా ఎవరైనా నాయకుడినైనా సీనియర్ నాయకులైనా ఎవరినైనా కూడా పార్టీ అధిష్టానం ఢిల్లీకి సంబంధించిన పార్టీ అధిష్టానం కనుక ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పినా కూడా అక్కడి నుంచి మేము పోటీ చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామంటూ కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీంట్లో మనం ముఖ్యంగా ఒక విషయం కూడా అర్థం చేసుకోవచ్చు. అధినాయకత్వం ఇప్పటికే షర్మిలని కడప నుంచి పోటీ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఆమె కడప జిల్లాకి సంబంధించి నేతలందరితో కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఉన్న నేతలకు సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు కూడా ముఖ్య నాయకులు, ఆ జిల్లాకి సంబంధించిన ముఖ్య నాయకులందరితో కూడా సమావేశం నిర్వహించింది. వాళ్ళ యొక్క అభిప్రాయాలు మొత్తాన్ని కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. మనకున్న సమాచారం మేరకు అక్కడున్న నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొన్న మొత్తం 86 మంది సమావేశంలో కూడా పాల్గొన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో కంపల్సరీగా మీరు అధినాయకత్వం సూచించినట్టు కడప నుంచి పోటీ చేస్తే, ఎంపీగా పోటీ చేస్తే చాలా బాగుంటుందనే విషయాన్ని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. ఈ అభిప్రాయాలన్నింటినీ కూడా మేము అధినాయకత్వానికి పంపిస్తామంటూ కూడా షర్మిల చెప్పిన విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమెకు కూడా ఇంట్రెస్ట్ ఉందని కూడా మనం కూడా చెప్పుకోవచ్చు. నాగరాజ్, థ్యాంక్ యూ మల్లికార్జున్.